హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తుఫాన్ అంటబ్బా, పిల్లలకి స్కూల్కి సెలవులు కూడా ఇచ్చారు 3 రోజులు. ఆల్రెడీ లాస్ట్ వీక్ అంతా దీవాళీ రోజే వర్షం లేదు. ఆ దీవాళీ ముందు రోజు అండ్ ఆఫ్టర్ కూడా బీభత్సంగా వర్షాలు పడతానే ఉన్నాయి. మళ్ళీ తుఫాన్ అంట, ఇవాళ నుంచి మళ్ళీ 3 days హాలిడేస్ అంట. సో ఎవరైనా కోస్ట్కి దగ్గరగా ఉన్నవాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు పర్టికులర్గా, ఎందుకంటే ఆంధ్రాకే ఎక్కువ ఎఫెక్ట్ అంటున్నారు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బయట నుంచి తెచ్చుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో ముందే తెచ్చుకొని వర్షం టైంలో ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండండి. సో ఇదైతే ఇవాళ వీడియో వచ్చేసరికి లాస్ట్ వీక్ దివాళీ రోజు తీసిన వీడియో. ఆ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాను, కానీ పోస్ట్ చేయడానికి నాకు ఇంట్లో ఇంటర్నెట్ ఇష్యూ ఉందన్నమాట. సో దానివల్ల, అంటే పెద్ద వీడియో పోస్ట్ చేయాలంటే మొబైల్ డేటాలు అవి సరిపోవు కదా. సో దానివల్ల ఒక 2-3 రోజులు లేట్ అయింది. అండ్ తర్వాత మామూలుగా నా పర్సనల్ రీజన్స్తో లేట్ అయింది. సో ఇప్పుడైతే లాస్ట్ వీక్ దివాళీ రోజు నా పండగ పనులు, నేను పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను. నాకు పండగలంటే పర్టికులర్గా దీపావళి ఒకటి, వినాయక చవితి ఒకటి, సంక్రాంతి ఒకటి, ఇలాంటప్పుడు ఈ డెకరేట్ చేయడము, సంక్రాంతి అప్పుడేమో ముగ్గులు నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి. అది కొత్తగా వచ్చిన అలవాటేం కాదు. చిన్నప్పటి నుంచి నాకు ఈ అలంకారం చేయడం, ఇల్లంతా డెకరేట్ చేయడం అవన్నీ చాలా ఇష్టమైన పని అనమాట. సో దీవాళీ రోజు సో మెనీ వర్క్స్, మార్నింగ్ 10 o'clock మొదలు పెడితే ఈవినింగ్ దాకా చేస్తానే ఉన్నా. సో నా దీవాళీ ఫుల్ రొటీన్ ఏం చేశాననేది ఇవాళ వీడియోలో చూసేద్దాం. ఇదైతే దీపావళి ముందు రోజు, అంటే నరక చతుర్దశి రోజు మార్నింగ్ దీపావళి పూలు అవన్నీ తెచ్చుకోవడానికి. అంటే నేను రెగ్యులర్గా వెళ్ళే పూల షాప్ ఉంటుంది ఇక్కడ మా ఇంటి దగ్గర, పోరంకి అనే ఒక ఏరియా ఉంటుంది విజయవాడలో. సో నేను రెగ్యులర్గా వెళ్ళే పూల షాప్ అనమాట ఇది. అక్కడే ప్రమిదలు అవన్నీ కూడా అమ్ముతారు. ప్రమిదలు అవైతే నేను ఒక 5-6 days ముందే తెచ్చేసుకున్నాను. ఇప్పుడైతే ప్రమిదలు కొంటున్నాం, కానీ మామూలుగా అయితే మా అమ్మ తెచ్చేది. మాకు ఊర్లో చేస్తారనమాట. సో చాలా తక్కువ రేటుకి ఎక్కువ ప్రమిదలు ఇస్తారు. సో ఎప్పుడు అక్కడ తెచ్చేది ఊళ్ళో చేసే దగ్గర. బట్ ఇప్పుడు పడిమాల అక్కడికి వెళ్ళడమో వాళ్ళు రావడమో జరగట్లేదు కాబట్టి, అంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త సెట్ ఒక్కటన్నా పెట్టాలంటారు కదా, అందుకని చెప్పి కొంచెం మరీ ఎక్కువేం కొనను, కొద్దిగా ఒక డజను తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే పాతవి చాలా ఉన్నాయి నా దగ్గర. సో ఈ కొత్తవి ఒక డజన్ పెట్టేస్తే అంటే 6 sets వస్తాయి. అవి పెట్టేసిన మిగిలినవి పాతవి శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళలో నానబెట్టుకొని 1 day బిఫోరే వాటిని వాష్ చేసుకొని శుభ్రంగా న్యూస్ పేపర్లు పరిచేసేసి వాటిని ఆరబెట్టి పెట్టేస్తాను అనమాట. సో అవి వాడతాను, కొత్త సెట్స్ కొన్ని. సో ఇవైతే ముందు రోజు ఉదయం వెళ్ళి పూలు అవన్నీ తెచ్చుకున్నాను అనమాట, ముగ్గులు వేయడానికి పూలు ఇవన్నీ. అండ్ అదే రోజు సాయంత్రం మా అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది నరక చతుర్దశి రోజు నరకాసురుణ్ణి దహనం చేస్తారు కదా. సత్యభామ నరకాసురుణ్ణి చంపింది కదా ఆ రోజే, అది చేస్తామన్నమాట. సో దానికి ఈవినింగ్ అనమాట ప్రిపరేషన్స్. అపార్ట్మెంట్లో ఒక ఆంటీ ఉంటారు, ఆ ఆంటీ ఇలాంటి వాటికి బాగా బాగా సపోర్ట్ చేసి బాగా చేస్తారనమాట. అన్నిటికీ ముందుండి చేస్తారు. అంటే కొన్ని పద్ధతులు అవి తెలియవు పెద్దవాళ్ళకి తెలిసినంత. సో ఆవిడ బాగా చేస్తారు, చేపిస్తారు కూడా. సో ఇదైతే ముందు రోజు అనమాట, ఈవినింగ్ సాయంత్రం. అండ్ సీజన్ పొద్దు మారిపోయిందంటారే, మొన్నటిదాకా 6:30-7 దాకా కూడా చాలా వెలుతురు ఉండేది, సన్ కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఈవినింగ్ 6 కల్లా చీకటి పడిపోతుంది. ఇంక ఈ కార్తీక మాసం అయిపోయిందంటే ఇంకా 5:30కే చీకటి పడిపోద్ది. ఇంకా ఈవినింగ్ తొందరగా చీకటి పడిపోయి నైట్ టైం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది వింటర్ సీజన్ అంతా. మార్నింగ్ కూడా 6:30 దాకా వెలుతురు రాదు, ఈవినింగ్ ఏమో 5:30కే చీకటి పడిపోతుంది. నాకు ఎందుకో తెలియదు, బేసిక్గా నాకు వింటర్ ఇష్టం ఉండదు. ఎందుకో ఒక కైండ్ ఆఫ్ డల్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. నాకు సమ్మర్ ఇష్టం, వేడిగా ఉన్నా సరే ఎందుకో సమ్మరు, మాన్సూన్ ఇష్టం. నాకు ఇష్టమైన సీజన్స్ అనమాట అవి. చాలా వేడిగా ఉంటుంది కదా గౌతమి, అదేంటి బయటకు కూడా రాలేం కదా అంటే, బట్ ఎందుకో హాలిడేస్ వచ్చాయి. సాయంత్రం అయితే ఇప్పుడంటే వేడి 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 అని ఏసీల్లో కూర్చుంటున్నాం, కానీ చిన్నప్పుడు ఏమో అలా కూర్చునేవాళ్ళం కదా. ఎండ లేదు, వాన లేదు, వర్షం లేదు, అలా బడి ఎండాకాలం సెలవుల్లో ఊళ్ళు వెళ్తే ఎండలోనే బడి ఆడుకునేవాళ్ళం. అయినా కూడా సిక్ అయ్యేవాళ్ళం కాదు, ఏం ఉండేది కాదు, చాలా హెల్తీగా ఉండేవాళ్ళం. నాకు ఎందుకో నా ఫేవరెట్ సీజన్స్ అంటే సమ్మర్, మాన్సూన్, నెక్స్ట్ బిఫోర్ సమ్మర్ అంటే ఏప్రిల్ నుంచి అలా సమ్మర్ మొదలవుతుంటే మార్చ్ టైం ఉంటుంది అది. ఈ అక్టోబర్ నుంచి జనవరి దాకా ఉండే ఈ వింటర్ ఎందుకో నాకు ఇష్టం ఉండదు. అందరికీ వింటర్ నచ్చుతుందేమో, నాకు అంత రివర్స్ అనమాట. సో ఇదిగోండి మేమైతే నరకాసురుడిని చేసేసి అందులో బోల్డ్ అని టపాకాయలు పెట్టేసి
ఎప్పుడు ఈ సెటప్ ఉంటుంది. ఈ అయితే ఐరన్ రాడ్స్ అవన్నీ మిస్ అయినాయి అనమాట. సో ఉన్న వాటిని ఏదో టెంపరీగా పెట్టేసి చేసేసాము. కానీ ఎలా చేసినా కూడా బాగానే వచ్చిందిలేండి ఫైనల్గా. పెట్టేశారు. అపార్ట్మెంట్లో అందరు వస్తారు. ఇదైతే ఎగ్జాక్ట్గా అపార్ట్మెంట్ ఆపోజిట్ రోడ్డు ఉంటుంది, పెద్ద రోడ్డుకి అవతల వైపు పెడతాం అనమాట. జనరల్గా అటు ఇటు వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. అలాంటి చోట పెడితే అమ్మో ఏమైనా తగులుతుందేమో అనుకుంటాం, కానీ ఎవ్రీ ఇయర్ చేస్తాం కదా, అది అలవాటే. అక్కడ ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఒక 2 minutes కొంచెం అందులో పెట్టిన క్రాకర్స్ అన్నీ ఇదయ్యేటప్పుడు ఆపుతారు ఆ కొంచెం వెహికల్స్ని. ఒక 2 minutes అయినా కూడా ఎవరు ఆగరబ్బా. ఒక 2 minutes ఆగండి అన్నా కూడా ఎవరు ఆగరు. సరే ఇంకా వాళ్ళని ఇంకా మనం ఏం చెప్తాము, ఇంకా వాళ్ళ ఇష్టం. అంతా కలిపి 2 నిమిషాల్లో అయిపోతుంది. కొంచెం ఆ ఫైర్ అంటుకునేంత వరకే, తర్వాత 2 నిమిషాల్లో ఫటాఫట్ అయిపోద్ది అనమాట. సో ఇదైతే నరక చతుర్దశి నెక్స్ట్ డే ఉదయం చక్కగా లేచి బ్రేక్ఫాస్ట్లు అన్ని ప్రోగ్రాంలు కంప్లీట్ చేసుకొని ఇంట్లో వంట అన్ని పూజ అంటే ఇంట్లో పెద్దోళ్ళు వాళ్ళు చేస్తారు. సో నేనైతే ఇంకా ముందు రోజు కొనుక్కొచ్చిన పూలన్నీ తీసుకొని పనులు ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి. ఎప్పుడైనా సరే ఏ పనైనా, అది చిన్న పని కానివ్వండి, పెద్ద పని కానివ్వండి, ఏదైనా సరే ప్లానింగ్ కావాలి. మనం ప్లానింగ్ లేకపోతే తికమక పడిపోతాం, గజిబిజి అయిపోద్ది, ముందేంటి వెనకేంటి అని. సో నేనేంటంటే లేవగానే కాఫీ తాగుతూ ఆలోచించుకుంటాను అనమాట. ఓకే ఫస్ట్ ఏం చేద్దాం, ఓకే ఫస్ట్ ఇంట్లో ముగ్గేసేద్దాం, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అన్నీ అనుకుని మెంటల్గా డిసైడ్ అవుతాను కదా. సో అది ఫిజికల్గా ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. సో మైండ్లో ఆల్రెడీ ఏం చేయాలి అనేది ప్రిపేర్ చేసేసుకున్నా కాబట్టి అదే పని ఫిజికల్గా ఎగ్జిక్యూట్ చేస్తే కంగారు లేకుండా అవుతుంది. వరుసగా పనులన్నీ అయిపోతాయి, ముందు వెనక టెన్షన్ ఉండదు, అది ఉంది ఇది ఉంది అని లేదు. నాకేంటంటే పూజ అయినా ఏ పనైనా సరే ఏది మొదలుపెట్టినా పర్ఫెక్షన్ ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకటి చేసిన తర్వాత అబ్బా ఇందులో ఈ లోపం ఉంది అనుకోకూడదు. పూజలో కూర్చుంటే దీనికి తిరగకూడదు, అట్లా అనుకుంటా అనమాట. అందుకని 1-2 సార్లు ఆలోచించుకొని ఏం కావాలని చెప్పి చూసుకొని చేస్తాను అనమాట. ఇదైతే మా భవిష్య తీసింది క్లిప్పింగ్. భవిష్య వీడియోలో వ్లాగ్లో పెడదాము అంటే దానికి ఇష్టం వచ్చినట్టు అంతా తిప్పుతా తీసింది. ఈ మధ్య బయటికి వెళ్ళినప్పుడు చాలామంది క్లాత్ ఎగ్జిబిషన్స్ అవి జరుగుతూ ఉన్నాయి విజయవాడలో. వాటికి వెళ్తున్నప్పుడు చాలామంది కనిపిస్తున్నారు. వీడియో అంటే క్లిప్పింగ్ అంటే ఐడియా వచ్చింది. చాలామంది కనిపిస్తున్నారు. గౌతమి అని పలకరిస్తా, ఏంటి గౌతమి అసలు వీడియోలు పెట్టట్లేదు, నువ్వు డైట్ వీడియోలు ఏదో ఒకటి చిన్న రెసిపీ అయినా పెట్టు, ఏదో ఒకటి నువ్వు చేసేది చాలా మిస్ అవుతున్నావు అని నాకు వాళ్ళందరూ చెప్తుంటే అనిపిస్తుంది. అబ్బా ఎంత కనెక్ట్ అయ్యాం మనం పీపుల్కి అని చెప్పి చాలా బాగా అనిపిస్తుంది. బట్ నేనే పెట్టలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నా. అండ్ చూడండి బయట కుండీలో మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కల్లో మా ఎదుర ఆంటీ మామిడి మండలు ఇచ్చారనమాట గుమ్మానికి పెట్టమని. అవి పెట్టగా మిగిలిన వాటిని ఆ చెట్లలో ఫ్లవర్ వాజ్లో కనుక ఫ్లవర్స్ పెట్టినట్టు ఆ మట్టిలో ఆ కొమ్మలు గుచ్చానమాట. చూడటానికి భలే ఉందనుకున్నా. ఏం చేస్తాం, ఆ కొమ్మలు బయట పారేయడం ఎందుకు, ఇచ్చారు కదా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పి తీసుకెళ్ళి ఆ మొక్కల్లో పెట్టేశాను అనమాట. పెట్టినా కానీ బాగుంది. సో నేను వీడియో తీవే అంటే మా అమ్మాయి టపాకాయలు తీసుకోను అసలు ఆ రోజైతే. ఇదైతే మార్నింగ్ 10కి పాపం పిల్లలందరూ బ్రేక్ఫాస్ట్లు చేయడానికి కొంచెం లేట్గా ఇళ్లలోకి వెళ్ళారు. మార్నింగ్ 6:30కి మొదలుపెట్టి కాలుస్తూనే ఉన్నారు టపాకాయలు. నేనైతే చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఒక చిచ్చుబుడ్డో, ఒక్క కాకర పువ్వొత్తో లేదా ఒక్క మతాబు అంతే ప్రతి దీపావళికి. అస్సలు నేను కొనిపెట్టమని అడిగేదాన్ని కాదు, కాల్చేదాన్ని కాదు. నాకు ఎందుకో ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి. అది ఎలా అంటే ఏమో నాకు అవి కాలిస్తే ఏమంత నాకు హ్యాపీనెస్ వచ్చేది కాదు. అంటే వంట పిల్లలకి అవి కాలుస్తుంటే అదొక థ్రిల్లింగ్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, ఆ థ్రిల్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదన్నమాట. నాకు ఈ ముగ్గు వేసుకోవడము, ఇల్లంతా చక్కగా దీపాలు పెట్టడము, లేదా బాగా అలంకారం చేయడము, ఇట్లాంటివి చేస్తే భలే నచ్చుతుంది అనమాట. ఆ సాటిస్ఫైడ్ ఫీలింగ్ వస్తుంది. సో అందుకని నేను ఎప్పుడు ఇంకా పిల్లలంటే వాళ్ళ కోసం ఇంకా వాళ్ళు చెప్పినా ఇప్పుడే ఏమీ వినే ఇంత ఏజ్ కూడా లేదు. పోను వయసు పెరిగే కొంది ఇగో ఈ టపాకాయలు పేలిస్తే అంటే పొల్యూషన్ ఇవి అని చెప్పి మనం చెప్పామనుకోండి, సంవత్సరానికి ఒకసారి చేసేదానికి ఇవన్నీ ఆలోచిస్తారా అంటారు. కానీ అది ఆలోచించాల్సిన విషయమే.
ఎందుకంటే ఫైర్ వర్క్స్ పేల్చినప్పుడు యానిమల్స్ మనుషుల కన్నా చాలా సఫర్ అవుతాయి అంట, ఆ సౌండ్లు వినలేవు. సో అవన్నీ మనం ఇప్పుడు చెప్తే తెలీదు, బట్ పెద్ద అయ్యే కొంది అవేర్నెస్ వచ్చే కొంది ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ అనేది పిల్లలకి సహజంగా తగ్గుతుంది వయసుతో పాటు. అలా అని చెప్పి ఇప్పుడు మనం కొన్ని కొన్ని రెస్ట్రిక్ట్ చేయకూడదు. వాళ్ళకి ఇష్టం కదా, వేరే పిల్లలు చేస్తున్నా కూడా మా వాళ్ళు చేయించట్లేదు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అనుకుంటారు. సో మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే వింటారు. ఎందుకంటే మా అశ్వత్ నేను చెప్పాను అనమాట, టపాకాయలు పట్టుకుంటే అది కొంచెం డేంజర్ గేమ్, అసలు గేమ్ లాంటిది, పొరపాటున ఏమన్నా ఇబ్బంది అయితే కాలుతుంది, కాలితే చాలా పెయిన్ వస్తుంది. అండ్ అవన్నీ ముందు రోజు పడుకున్నప్పుడు వాడికి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు అని. నెక్స్ట్ డే ఆ రిజల్ట్ నేను వాడిలో చూసా. మిగిలిన పిల్లలందరూ ఇదిగా చేస్తానా, వాడంతా మా దగ్గర నుంచొని చూశాడు కానీ వెళ్ళి వాటిని పట్టుకొని ఇది చేయాలి కాల్చాలి అనేది లేదు. ఎవరో ఒకళ్ళం పట్టుకుంటే దగ్గరికి వెళ్ళాడు అంతే. అది కూడా ఊరికే చూడటం ఎంతగానో వాడు చేయలే. అదేంటంటే వాడికి ఇంకా అర్థమైంది. అది ఇప్పుడు పిల్లలు ఏంటంటే చాలా షార్ప్గా ఉంటున్నారు, చిన్నప్పుడే చెప్పినా అర్థం చేసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళకి ఏంటంటే తెలీదు. సో వయసుతో పాటు వస్తుంది అది. సో నేను చెప్పే మా వాడు విన్నాడు కూడా. నేను అదే అనుకున్నా, ఓహో వీడు చెప్తే వినే, అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు రెండు రకాలుగా ఉంటారు. మా భవిష్య వినదు, మా అశ్వత్ విన్నాడు. ఇద్దరిలో అంత డిఫరెన్స్ ఉంది. భవిష్య వినదు, వాడు విన్నాడు. ఇద్దరికి వయసు తేడా ఉంది, వాడు చిన్నోడైనా కూడా. సో అంతే, వయసుతో పాటు కొన్ని తెలుస్తాయి. సో అది మనం చెప్పాల్సింది మాత్రమే నేను చెప్పాలి. అండ్ నేనైతే తర్వాత ఇదిగోండి ముగ్గు ఏం లేదు, ఒక ఐడియా. ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే గోడకి కనెక్ట్ చేసి ఒక దీపంలాగా వేసాను. సో ఇయర్ మారుద్దామని చెప్పి ఊరికే గూగుల్లో ఉంటాయి కదా రిఫరెన్స్లు, ఫ్లవర్ ముగ్గులు, పెటల్స్ ముగ్గులు అని చూస్తే అయ్యో బోల్డ్ అని వస్తూ ఉంటాయి. ఉన్న వాటిల్లో ఈజీగా ఉన్నది చూసుకున్నా, నేను టైం తక్కువ తీసుకునేది చూసుకున్నా. ఇంతకన్నా మంచి చూడటానికి చాలా అందంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే అవి టైం టేకింగ్. అండ్ నేనేంటంటే అంత టైం ఎందుకు, ఇది మళ్ళీ 2 రోజులు ఉంటే ఆ పెటల్స్ వడిలిపోతాయి. అండ్ పిల్లలు కూడా ఉంచరు అనమాట, అటు తిరుగుతా మా వాడు లాగేస్తాడు. అందుకని చెప్పి సింపుల్గా కొంచెం ఈజీగా అయిపోయేది వేద్దాంలే అనుకున్నా. సో ఇది నాకు బాగుంది అనిపించింది. ఇంకా నా దగ్గర ఉన్న పువ్వుల స్టఫ్కి ఇది చాలే అనిపించింది. అండ్ ఎందుకంటే ఏమన్నా రేట్లా అబ్బా అసలు, అంటే పండగలప్పుడే అనుకోండి వాళ్ళకి సీజను అయినా కూడా అబ్బో చాలా ఈసారి నాకు దసరా వరలక్ష్మి వ్రతం కన్నా కూడా దీవాళి అప్పుడు ఇంకా బాగా ఫ్లవర్స్ రేట్లు ఉన్నాయి అనిపించింది. అండ్ దీనికి రీజన్ కూడా ఉంది. బాగా వర్షాల వల్ల పైనుంచి మెటీరియల్ అంతా పాడైపోయి పూలే ఉంది, ఒక రోజుకి వస్తే రెండో రోజుకి వడిలిపోతాయి. సో ఈ వర్షాల వల్ల పూలు కుళ్ళిపోతాయి, దానివల్ల స్టఫ్ ఎక్కువ రాలేదు మేడం, అందుకనే రేట్లు బాగా పెరిగాయని కూడా అతను నాకు రీజనబుల్గానే ఇస్తాడు నేను కొనే అతను. అయినా కూడా రీజన్ దీనివల్ల ఎక్కువ కలర్స్ రాలేదు, పువ్వులన్నీ పాడైపోయినాయి, రేట్ కూడా ఎక్కువ ఉందని చెప్పారనమాట. సో ఎందుకులే అంత రేట్ ఉన్నప్పుడు అని చెప్పి నేను ఒక కేజీ బంతిపూలు, 1 కేజీ 2 రకాల బంతిపూలు, కేజీ ఓ 1/2 కేజీ చామంతి పూలు, ఓ 1/2 కేజీ గులాబీలు అలా తెచ్చుకున్నా. అవే సరిపోయినాయి నాకు. పూజ కోసం కొన్ని తీసి పక్కన పెట్టిన, మిగిలినవన్నీ పెటల్స్ తుంపి ఇలా వాడానమాట. అండ్ మా లక్ష్మీదేవిని తీసుకొని వరలక్ష్మి వ్రతానికి దసరా అప్పుడు చూశారు కదా అమ్మవారిని, లక్ష్మీదేవిని, ఆ లక్ష్మీదేవిని పెట్టాను అనమాట. చక్కగా పీట పెట్టేసి పైన అమ్మవారిని పెట్టి, ఇదిగోండి బుజ్జి దండ, పోయిన దసరా అప్పుడు కూడా బుజ్జి దండ ఒకటి కట్టించుకొచ్చాను కదా, అట్లానే దగ్గరుండి చేయించుకుంటాను నేను దండలు. అతను బాగా తెలిసిన అతను అనమాట. సో నాకు కలర్ కాంబినేషన్స్ కూడా అతను ఇచ్చినవి నచ్చితే ఓకే, లేకపోతే నాకు ఈ కలర్ కావాలని చెప్తే దగ్గరుండి చేసిస్తారు. బాగా రష్గా ఉందనుకోండి ఓ 2 hours తర్వాత రండి అని చెప్పు, అప్పుడు ఇస్తారనమాట. బట్ ఏ కలర్ చెప్తే ఆ కలర్ చేసిస్తారు. నేను ఎల్లో పర్పుల్ కావాలని చెప్తే ఇంకా ఎల్లో చామంతులు, పర్పుల్ చామంతులు పెట్టి కట్టించుకున్నాను అనమాట. ఇంట్లో ఫోటోలకు కూడా దండలు అంతే, ఎప్పుడు కలర్స్ చెప్పి చేయించుకుంటా. ఎలా కావాలంటే అలా చాలా బాగా చేసిస్తారు ఇక్కడ పోరంకిలో. సో అది అట్లా బుజ్జి దండ ఒకటి చేయించుకొని చక్కగా తెచ్చి పెట్టి, నాకు ఇట్లా ఇది ఈ కైండ్ ఆఫ్ ఫెస్టివల్స్ ఇష్టం అనమాట. సో పండగలప్పుడు ఇలా డెకరేట్ చేయడం అవి భలే హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఒళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసి టయర్డ్ అయిపోయినా కూడా అవుట్కమ్ చూసిన తర్వాత అబ్బా ఆ చేసిన ఆ టయర్డ్నెస్, ఆ బడలకంతా మర్చిపోతాం అనమాట. సో ఇది ఇట్లా అలంకారం చేసి పెట్టాను. మా అమ్మాయిని ఒక్క సిజర్ని తీసుకొచ్చి ఇంకోటి తీసుకొచ్చి ఇవ్వంటే ఎక్కడ కింద పిల్లలు టపాకాయలు కాల్చేస్తున్నారు, వెళ్ళిపోవాలి. అసలు ఇంకా కాళ్ళల్లో చక్రాలు కట్టుకొని రెస్ట్లెస్ అయిపోతాను నేను పిలుస్తున్నానని. ఏదో చేసింది వెళ్ళిపోయింది అంతే, వెళ్ళిపోవడం, టపాకాయలు కాల్చడానికి వెళ్ళిపోవడం. అది ఇదిగోండి ఫైనల్గా అయితే ముగ్గంతా వేసిన తర్వాత ఇలా వేసా. నేను క్లిప్పింగ్ తీయలేదు కానీ కొంచెం పువ్వులు భవిష్యత్తు కూడా వేయించా. వెళ్ళిపోతుంది దానికి కూడా చేయించాలని చెప్పి బలవంతంగా కూర్చోబెట్టి కొన్ని పువ్వులు వేయించాను. బట్ ఆ క్లిప్ మిస్ అయినట్టుంది, నేను తీయలేదనుకుంటా. సో చూడండి ఎంత బాగుందో, ఎల్లో అండ్ పర్పుల్ దండ
వేస్తే ఎంత అందంగా ఉందో అనిపించింది చూస్తే. అండ్ అమ్మవారితో అందం వచ్చేస్తుంది. నాకైతే ఈ విగ్రహం చాలామంది కూడా ఇన్స్టాగ్రామ్లో అడిగారు రీల్ పెట్టినప్పుడు విగ్రహం ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. విజయవాడ 1 టౌన్లో. అండ్ ఇదిగోండి నెక్స్ట్ ఇంట్లో ముగ్గు అయిపోయింది. నెక్స్ట్ బయట ముగ్గు. సో 1 బై 1 పనులు ఆర్గనైజ్డ్గా చేసుకున్నా అని చెప్పా కదా. ఫస్ట్ ఇంట్లో ముగ్గు, నెక్స్ట్ బయట ముగ్గు. బయట ముగ్గు అయిపోయే ముందు ఫస్ట్ పూల దండలు గుచ్చాను కదా, గుచ్చిన దండలు ఫస్ట్ గుమ్మాలకు కట్టడం. గుమ్మాలకు కట్టిన తర్వాత ఇంట్లో ముగ్గేయడం, ముగ్గేసిన తర్వాత బయట ముగ్గేయడం, బయట ముగ్గేసిన తర్వాత పూజ గది రెడీ చేసుకోవడం. పూజ గది రెడీ చేసుకున్న తర్వాత గులాబ్ జామ్ స్వీట్, పండగ రోజు ఏదో ఒక స్వీట్ చేస్తాం కదా, నేను ఆ రోజు గులాబ్ జామ్ చేశాను. స్వీట్ చేయడం, తర్వాత ప్రమిదల్లో ఒత్తులు, దీపాలు, నూనెలు అన్నీ పోసుకొని అవి రెడీ చేసుకోవడం. తర్వాత అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ కావాలో అక్కడ పెట్టడం. పెట్టేసేసి వెలిగించేటప్పుడు ఈజీ అయిపోద్ది కదా. ఇంటంటే ఇంట్లో వెలిగించి కూడా తీసుకెళ్ళి పెట్టొచ్చు. నేనేంటంటే దీపాలు ఆ చీర కట్టుకొని ఉంటాము, ఆ వెలుగుతూ ఉన్నప్పుడు ఆ నూనె స్పిల్ అవుతా, ఎందుకని ముందే లొకేషన్స్ ఎక్కడ అనుకున్నానో అక్కడ పెట్టేసేస్తా, పెట్టి అక్కడికే వెళ్ళి వెలిగిస్తాను అనమాట. సో ముగ్గేసి బయట కూడా పువ్వులతో కొంచెం డెకరేట్ చేశాను. ఆ క్లిప్పింగ్ కూడా ఉంది. తర్వాత పువ్వుల పెటల్స్ మిగులుతాయి కదా, మిగిలిన వాటిని బయట కూడా ఇంట్లో అంతా ముగ్గుల దగ్గర బయట అన్నీ చేసి దీపాలు పెట్టాను అనమాట. సో ముగ్గు బాగుందబ్బా. ఇది కూడా నేను గూగుల్లో చూసేసా. ఈ గూగుల్లో చూసి కలర్స్ డిజైన్ చూసుకున్నా. కలర్స్ మాత్రం ఓన్లీ 2 కలర్స్ వేద్దామని. నేను చూసిన దాంట్లో ఒక డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి పెటల్స్. ఒక సెట్ ఒక కలరు, ఒక సెట్ ఒక కలరు, అలాగా పింక్, ఆరెంజ్, ఎల్లో, బ్లూ అలా ఉన్నాయన్నమాట. నేనేమో అన్ని కలర్స్ లేవు ఇంట్లో, అయిపోయినాయి. సరే సంక్రాంతి అప్పుడు కొందాంలే అని చెప్పి 2 కలర్స్ తెచ్చి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుందని ఇంకా వేసాను అనమాట. ముగ్గు అయితే ఎంత బాగా వచ్చిందో చూస్తే, ఎంత బాగుందో అనిపించింది. ఇది నాకు ఇలాంటి ఫెస్టివల్స్ ఇష్టం అన్నా కదా, నాకు ఇలా ఇష్టం అనమాట. సో ముగ్గు అయితే వేసేసాను.
ఇదిగోండి ఇవైతే హ్యాంగింగ్ చూసారు కదా, ఈ లైట్స్ మా అషు చేశాడు. అంటే చిన్న చిన్న లైట్స్, ఆ లైట్స్ చుట్టూ పేపర్ని కోన్స్ లాగా చేసి స్టిక్ చేశాడు అనమాట ఆ లైట్స్కి. అంటే స్ట్రింగ్ లాగా ఉంది లైట్స్ది, దాని చుట్టూ పేపర్స్ని, కలర్ పేపర్స్ని భలే చేశాడు అసలు. అండ్ ఇదిగోండి ఇదైతే నా చీర. అండ్ ఇందాక వేసుకున్న డ్రెస్, అంటే మార్నింగ్, ఇందాకంటే ఇన్ ద సెన్స్ దీవాళి రోజు మార్నింగ్ వేసుకున్న డ్రెస్ ఇది. మా అదే నేను రజనీ అని ఇద్దరం కలిసి క్లోతింగ్ది చేస్తున్నాం కదా, సో మా బొటీక్లో చేసింది అనమాట. అదేమో క్రేప్ ఫ్యాబ్రిక్ మీద ఫ్రంట్ యోక్ పార్ట్ మీద అంతా వర్క్ అనమాట. ఇదేమో ప్యూర్ ఏమంటారు కలంకారీ సిల్క్ శారీ అనమాట. కాటన్ అని అడిగారు రీల్ చూసి చాలామంది. కాటన్ కాదు అది సిల్క్. సిల్క్ శారీకి బ్లౌజ్ వచ్చి కస్టమైజేషన్ చేసుకున్నాను అనమాట. సో కొంచెం చీరలో వచ్చిన బ్లౌజ్ని కొద్దిగా వేరే ఫ్యాబ్రిక్ కూడా తీసుకొని అలా కస్టమైజ్ చేసుకున్నది. సో ఇదైతే మాదే చీర, మా బొటీక్ నుంచే. సో ఈ చీర డీటెయిల్స్ అయితే ఇవి. చాలా చాలా బాగుంది. కట్టుకుంటే అసలు నేను విడిగా తీసుకున్నప్పుడు ఇది సూట్ అవుతుందా లేదా అనుకున్నా, బట్ కట్టుకున్నాక భలే ఉంది అనిపించింది. అండ్ ఇదిగోండి ఇది భవిష్య లంగా. భవిష్యది వచ్చేసరికి పెన్ కలంకారీ లంగా. ఇది కూడా అంతే, దాని మీద రా సిల్క్ తీసుకొని మొత్తం వర్క్ అలాగా కస్టమైజేషన్ చేయించాము. ఇది కూడా మా బొటీక్ నుంచే అనమాట. సో మా ఇద్దరు డ్రెస్సులు, మా క్లోతింగ్ డీటెయిల్స్ కానీ, మా దగ్గర వేరేవి ఇలాంటివి ఏమన్నా కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా, శారీస్ ఆర్ డ్రెస్సెస్ ఏం కావాలన్నా కూడా కిందది మన వాట్సాప్ గ్రూప్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే అందులో కాంటాక్ట్ చేసి ఇచ్చిన నంబర్స్కి మెసేజ్ చేసినా కూడా మనకి డీటెయిల్స్ వస్తాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో మన క్లోతింగ్కి సంబంధించిన రీల్స్ అవి వస్తూనే ఉంటాయి. సో దాంట్లో ఫాలో అయినా కూడా చూడొచ్చు. ఇదైతే భవిష్య లంగా అయితే ఎంత బాగుందో, మెహందీ గ్రీన్ కలర్ అంటారు కదా, మెహందీ గ్రీన్ కలర్ మీద పింక్ కలరు, ఎల్లో కలరు, ఆవులు, వంటలు ఉన్నాయన్నమాట. పెన్ కలంకారీ అంటేనే కొంచెం యానిమల్ థీమ్ అని, బర్డ్ థీమ్ అని, ఫారెస్ట్ థీమ్ అని అలా ఉంటాయి కదా. ఇది వచ్చేసరికి యానిమల్ థీమ్ అనమాట. సో భలే ఉంది. దాని లంగా కూడా పైన బ్లూ కలర్ బ్లౌజ్ మంచిగా వర్క్ చేయించాము, మెషిన్ వర్క్ లాగా భలే ఉంది. అసలు వేసుకుంటే చాలా బాగుంది అనిపించింది. భవిష్యదేమో పెన్ కలంకారీ, కాళహస్తి కలంకారీ, నాదేమో ఇక్కడ పెడన కలంకారీ అంటారు కదా, అది సిల్క్ అనమాట చీర. ఇద్దరం ఒకటేలాగా వేసుకుందామని అలా తీసుకున్నాము. సో ఇవి మా బట్టల డీటెయిల్స్ అయితే. సో మా ఇద్దరిది పిక్ లాస్ట్లో షేర్ చేస్తాను, ఎందుకంటే భవిష్య బ్లౌజ్ వర్క్ ఫ్రంట్ చాలా బాగా వచ్చింది. సో ఆ ఫోటో విడిగా తీయలేదు, ఇక్కడ యాడ్ చేయలేదు, లాస్ట్లో పెడతాను. సో ఇదిగోండి ఇవైతే దీపాలు వెలిగించాము. ఏంటిగా అవుతుంది దీపాలు క్యాండిల్తో వెలిగించావు అది ఇది అని అనుకుంటారేమో. ఏం లేదబ్బా, మెయిన్ ఇంట్లో ఒక్కసారి దీపాలు ఏమంటారు ఊదికడ్డీలతో వెలిగించాం. తర్వాత గాలి, విపరీతమైన గాలి ఇంకా అవ్వట్లేదని చెప్పి క్యాండిల్ తీసుకొచ్చి ఇంకా క్యాండిల్తో వెలిగించాల్సి వచ్చింది అనమాట. అది వెలిగించడం కరెక్టో కాదో నాకు తెలియదు కానీ సిచ్యుయేషన్, సో అంతకన్నా ఆప్షన్ లేదు. సో ఇది చూడండి, ఇంకా పూజలో అయితే కొబ్బరికాయ కొట్టగానే పువ్వు వచ్చింది, భలే హ్యాపీగా అనిపించింది. అంటే ఊరికే అంటారు కదా మంచిది అని చెప్పి. సో నాకు వాటి గురించి పెద్ద డీటెయిల్స్ తెలీదు, వస్తే ఏంటి రాకపోతే ఏంటని. కానీ వచ్చినప్పుడు అబ్బా పువ్వు వచ్చిందే అంటారు కదా, సో కొట్టగానే పువ్వు రాగానే అబ్బా భలే ఉంది అనిపించింది. సో ఇది మా పూజ ఈవినింగ్ అన్నీ అయ్యాక బాత్ చేసి రెడీ అయ్యి చక్కగా అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారికి అష్టోత్తరం చదివి, వినాయకుడికి పూజ చేసి అమ్మవారికి అష్టోత్తరం చదివి అందరం కొబ్బరికాయ కొట్టి అందరూ దండం పెట్టుకొని ఇంకా అప్పుడు డ్రెస్సులు మార్చుకొని మళ్ళీ కిందికి వెళ్ళాం అనమాట. ఇంక మా అమ్మాయి అసలు ఎక్కడ 1 minute కూడా వెయిట్ చేసే సిచ్యుయేషన్లో లేదు. గబా అసలు మంచిగా ఫోటో తీద్దాము అన్నా కూడా నాతో కలిసి ఒక్క ఫోటో దిగింది. ఫోటో తీద్దామన్నా కూడా వినే సిచ్యువేషన్ లేదు. ఎప్పుడు వెళ్ళిపోదామా కిందికి వెళ్ళిపోయి ఎప్పుడు టపాకాయలు కాలుద్దామని ఇదిలో గబా బట్టలు మార్చుకొని వెళ్ళిపోయింది అనమాట. సో ఇదిగోండి ఇవైతే తర్వాత ఫైర్ వర్క్స్. ఇంకా ఇది అపార్ట్మెంట్లో కాబట్టి అన్ని ఫ్లాట్స్ వాళ్ళు సుమారు అరౌండ్ 7-7:30 టైంకి అలా దిగుతారు కిందకి. సో 7:30 నుంచి 11 o'clock దాకా ఇంకా ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. అప్పటి నుంచి ఇంకా టపాకాయలు కాల్చడం అనే ప్రోగ్రాము.
ఇంకా ఇదిగోండి ఇట్లా మా షూ ఒక్కటి అంతే, ఎక్కువసేపు కూడా ఉండలేదు అశ్వత్, 1 గంట ఉన్నాడు అనుకుంటా. తర్వాత వెళ్ళిపోయాడు పైకి. ఆ పొగ అవన్నీ వాడికి నచ్చలేదు, ఉండలేకపోయాడు. 7:30కి అలా వెళ్తే 8:30కి పైకి వెళ్ళిపోయి శుభ్రంగా డిన్నర్ చేసేసి కాసేపు టీవీ చూసి వాడు పడుకుండిపోయాడు. మేమే ఉన్నాం ఇంకా కింద 10:30 దాకా 11 దాకా అనమాట. సో ఇలా జరిగింది మా దీపావళి అయితే. అండ్ భవిష్య ఫోటో కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. భవిష్యది నాది డ్రెస్, భవిష్య చాలా బాగా వచ్చింది. సో వీటి డీటెయిల్స్ ఏం కావాలన్నా కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే నంబర్స్కి వాట్సాప్ చేసిన, ఆ గ్రూప్లో జాయిన్ అయినా కూడా, లేదా ఇన్స్టాగ్రామ్లో చూసినా కూడా డీటెయిల్స్ వస్తాయి.